ఒక పోర్టు నిర్మాణం పూర్తయితే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతాయి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఇక్కడ హ్యాండ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి గతంలో భారతదేశంలో ఉన్న మేజర్ పోర్టులు ఏవైతే ఉన్నాయో బాంబే కానీ, కలకత్తా కానీ, మరి విశాఖపట్నం కానీ, మద్రాసు కానీ ఆ ప్రాంత అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించిన విషయం మీ విజ్ఞానం మీ అందరికీ తెలుసు. మరి అలాగే ఈ ప్రాంతంలో మూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి వాసులందరికీ అత్యంత ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాంత రైతాంగం త్యాగధనులు వీళ్ళు 362 ఎకరాల భూమిని మరి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ మూలపేట ఆకాంక్షించి మూలపేట అభివృద్ధి కోసం ఇక్కడ టెక్కలి నాయకుల ప్రయత్నంతో ఇక్కడ జరిగింది. తిలక్ గారు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించి మరి మీ టెక్కలి అభివృద్ధి కోసం ఆయన నడుము బిగించి ఆవేళ చేసిన కార్యక్రమం. దాన్ని ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఇంకో 1100 ఎకరాల భూమిని తీసుకొని సుమారు 1800 ఎకరాల భూమితో మరి ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం ప్రారంభించాం. గతంలో అనేక మంది నాయకులు మరి దీనికి చాలా పెద్ద ఎత్తున భూమి కావాలని చెప్పి పని వాయిదా వేసే కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరకుండా రైతులు ఎలాగే తిరస్కరిస్తారు కనుక పెద్ద ఎత్తున భూసేకరణ అంటే ఈ ప్రాంతంలో పనులే జరగవు. పనులు జరగాలన్న సానుకూలంగా ఆలోచిస్తారు. మరి అలా ఈ ప్రాంతం అనేక సార్లు ఈ పోర్టును వాయిదా వేయడం జరిగింది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సముచితమైన నిర్ణయం తీసుకుని ఆచరణ సాధ్యమైనటువంటి ఆలోచన చేసి మరి 1800 ఎకరాలతోనే పోర్టు సాధ్యం నిర్మాణం అని చెప్పి ప్రారంభించి మరి పనులు కూడా త్వరితగతిన పనులు మన కాలంలో పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇది పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో చేస్తే మరి మన దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ ఓడిపోవడం. మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మరి ఈ పనులని కుంటుపడ్డాయి. పనులు జరగట్లేదు. అవి చూద్దామంటే కూడా చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఏది ఏమైనా మనందరి లక్ష్యం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరలా ఈ మూలపేట పనులు త్వరితగతిన జరిగేటట్టుగా చేసి ఈ జిల్లాకు ప్రయోజనం చేకూరే విధంగా, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రయోజనం చేకూరే విధంగా ఈ కార్యక్రమం కొనసాగించాలని మరి ఆలోచించి ఈవేళ ఈ పెద్ద సమావేశం తిలక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతుంది. మన అదృష్టం మన ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా పెద్దలందరూ ఇక్కడ హాజరయ్యారు. వారందరూ అన్ని విషయాలు మీతో మాట్లాడతారు కనుక దయచేసి విజయవంతం అయ్యే విధంగా దీనికి మీరందరూ తోడ్పాటు ఇవ్వండి. మనం ఎక్కువ ఎండ కూడా బాగా తీవ్రంగా